హనీ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పండ్ల ముక్కలు 2 కప్పులు, బాదాం పేస్ట్ 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, పుదీనా కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూను, తరిగిన బాదాం కొద్దిగా. బౌల్లో బాదాం పేస్ట్ అండి, అలాగే దీంట్లో తేనె, కొద్దిగా ఉప్పు అండి, ఓకే, అలాగే తరిగిన పుదీనా, కొద్దిగా మిరియాల ఘాటు, సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేస్తే మనకి ఆ పుదీనా, మిరియాల పొడి ఇవన్నీ కూడా ఆల్మండ్ పేస్ట్ బాగా మిక్స్ అయిపోతాయి. రాజుగారు అయిపోయిందా? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అండి. దీంట్లో యాపిల్, పియర్, పైనాపిల్ ఉంది, అలాగే బనానా ముక్కలు. వేరే ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కదా? యాడ్ చేసుకోవచ్చు. సో అరటిపండు మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్ చేసి వేసుకోవాలి. సో నల్లబడుతుంది కాబట్టి సో వీటన్నిటిని బాగా కలిపేసి ఓకే, ఇవి కూడా కొద్దిసేపు ఒక 5 నిమిషాల్లో పక్కన పెట్టేస్తే ఆ ముక్కలు కూడా బాగా అవుతుంది. ఓకే, కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆలోపు రాజుగారి కార్వింగ్ కోసం ఎదురు చూసిన వాళ్ళందరి కోసం సో ఏం చేయబోతున్నారండి ఈరోజు? ఒక చిన్న డాల్ లా చేస్తున్నాను. ఓకే ఓకే, ఇలా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో దీనిపైన మనం ఐస్, ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ని నోస్, ఓకే, సో స్ట్రైట్ ఇలా లైన్, హాఫ్ సర్కిల్, ఇలా స్మైల్ ఇలా వస్తుంది. సో ఇక్కడ పెట్టేసి ఫిక్స్ చేసేస్తాం. కబాబ్ స్టిక్స్ తో ఫిక్స్ చేసేయడం. అవును, అలాగే పైన క్యాప్ కూడా పెడుతున్నాం. ఓ వావ్, ఓకే అండి. సో హ్యాండ్స్ బ్రింజాల్ పెడుతున్నాను. ఓకే, 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 ఇలా ఉంది డాల్. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి అలసందలు అండి. ఓకే, సో మధ్యలో వైట్, అలాగే డాట్ కొంచెం ఐబాల్ లా కనిపిస్తుంది. అవును, ఓకే, రైట్ అండి. సో చివరిగా ఈరోజు స్పెషల్ వావ్. సో మన ఫ్లాగ్ పెట్టుకున్న డాల్. అవునండి, చాలా బాగుంది. ఓకే, సో ఇది కూడా నాన్నట్టుంది. సరిపోతుంది. ఓకే అండి. సో ఇక్కడ టాపింగ్ మనం సన్నగా తరిగిన బాదం, కొద్దిగా పుదీనా. ఓకే, సో ఇక్కడ మా డాల్ కి పెట్టడం ఉందా? రైట్, సో రెడీ రెడీ.